శివ శివ ఓం నమ అంతేనా? శివాయ. ఓం నమ శివాయ అనాలి. ఎప్పుడు వేసుకుంటారా? ఇప్పుడు నేను నా సినిమా ప్రస్తావన కన్నా ముందు నుంచి సినిమా కూడా నేను శివమాలలో ఉండే పూర్తి చేశాను. అత్యంత క్లిష్టమైనటువంటి ఈ సమయంలో కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు నా అందు ఉండాలని, లేకపోతే ఇక్కడ ఎవరి కోపం వచ్చినా కూడా పర్లేదు, కానీ అత్యంత కీలక భూమిక పాత్ర పోషించే నాకు మాత్రం కోపం రాకూడదు. అంతే, కానీ వయసు ప్రభావం సహజంగా వస్తుంది, కోపం వస్తుంటుంది. ఇది ఏం తగ్గించుకోవడానికి వేస్తున్నారు అన్ని స్వామి? ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉంటే అన్ని తగ్గించుకోవాలి. కోపం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నిటికన్నా నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోద్ది. అంటే ఇవాళ పెట్టుకోకండి స్వామి, అంటే ఆ విధంగా కాదు, నోరు పారేసుకోనా? నోరు పారేసుకోమని చెప్తున్నా. కళాకారుడికి నోరే కదండి నోరు చేసుకోవడం అనేది. కానీ నిజంగా మీరు ఇంట్రో చెప్తుంటే నాకు మళ్ళీ నా మిమిక్రీ ప్రస్తావన, మళ్ళీ హైదరాబాద్లోకి నేను తిరిగిన ప్రస్తావన అంతా గుర్తుకొచ్చింది. మీ నోటి నుంచి నా ప్రస్తావన రావడానికి, మీ నోటి నుంచి నా ఇంట్రో చెప్పుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. అయ్యే బాబాయ్, అంత లేదు స్వామి. మీరు కేసీఆర్ అనే సినిమా తీశారు, మీరు చక్కటి ఆర్టిస్ట్, అందరినీ నవ్వించి బాగా పాపులర్ అయ్యారు. మీరు చేసిన షో జబర్దస్త్లో చాలా వన్ ఆఫ్ ద మోర్ పాపులర్ ఆర్టిస్ట్ మీరు. అండ్ మీరు, మీ శ్రీమతి గారు కూడా షీఈ్ న్యూస్ నుంచి తను మీరు ఎలాగైతే సకల అభిరుచులు కలిగినటువంటి వ్యక్తి ఒక కళారంగంలో, తను కూడా తను అటు న్యూస్ చదువుతూ, అటు న్యూస్ ప్రెజెంటర్గా ఉంటూ, తను మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తూ, అండ్ మళ్ళీ తను జబర్దస్త్కి వచ్చి ఎంటర్టైనర్ కావాలనుకొని మళ్ళీ అటు మీ జబర్దస్త్ నుంచి మళ్ళీ అటు బిగ్ బాస్ తర్వాత నేను జబర్దస్త్కి, అలా తను సేవ్ ద టైగర్స్ ద్వారా అందరి పాపులర్ అయిన, నాకన్నా ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్. ఇవాళ తీసుకురాలేదు ఎందుకు సుజాతని? ఉంది కిందనే ఉన్నారు. కిందనే ఉన్నారా? అయితే ఇప్పుడు మేము టెంప్ట్ అయిపోతున్నాం కింద కెమెరా పట్టుకెళ్ళి. బట్ ముందు మనం మాట్లాడుకున్నాం స్వామి. అయితే మీరు ఈ కేసీఆర్ అనే బయోపిక్ అనగానే ఆటోమేటిక్ గా బయోపిక్ గా స్వామి, బయోపిక్ కాదని తెలుసు, ఇందాక చెప్పాను కదా బయోపిక్ కా ఏమిటని. బట్ బయోపిక్ కాకపోతే ఏంటని చెప్పి, అసలు బయోపిక్ గా స్వామి అంత సాహసం ఎవరు చేయాలి? చేస్తే పెద్ద ఆర్జీవి గారు చేయాలి, అంత ఎవరు బయోపిక్లు మనం. నా వయసుకి నేను ఒక కథ రాసుకున్నాను, అందమైనటువంటి ఒక లంబాడి కుర్రాడు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థితిగతులు, వాటి ఆవరణాల మీద ఆధారపడి వారి జీవిత గమనం ఎటూ తెలియనిటువంటి విషయాలలో తను వెళ్తున్న సందిగ్ధంలో జరిగినటువంటి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలి, ఒక మానవ నిమిత్రమాత్రంగా ఉన్నప్పుడు మనం ఏదో పుట్టాము, మా అమ్మ అన్నం పెడుతుంది, మా నాన్న నన్ను పోషణతో పాటు బాగుంది అని, అలాంటి కుర్రోడు కాదు. తన పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే ఒక సంకల్పంతో ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళేటువంటి ఒక కుర్రాడి కథ కేశవ చంద్ర రామావత్, ఒక లంబాడి కుర్రోడి కథ. దాన్ని షార్ట్కట్లో కేసీఆర్. భలే మీకు అలా టైమ్లీగా కలిసి వచ్చింది నిజంగానే. కేసీఆర్, ఎన్టీఆర్ ఇవన్నీ ఏంటంటే యాక్రోనిమ్స్, వైఎస్ఆర్ ఇవన్నీ వినంగానే మనకు ఒక అద్భుతమైన ఒక అంతే కరెక్ట్. అవును, 3 అక్షరాలు అన్నింటినీ ప్రపంచంలో కుదిపేసిన అక్షరాలే. కుదిపేసిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మిగతా వాళ్ళని కూడా ఉండనివ్వరు, అంత ఫైర్ ఉండనియం. వారుంటే వాళ్ళతో పాటు 100 మందిని మొబిలైజ్ చేయగలటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే ఆ 3 అక్షరాలకు ఉంటారు. మీరేమో ట్రిపుల్ ఆర్ ఉన్నాయి, మూడోది నేను కలిపేశా. మీ ఆశీస్ రాణిస్తున్న రాకింగ్ రాకేష్. బాగుందా? మీరు ఎప్పుడు ఇలా గ్రాంధిక మాట్లాడతారా స్వామి? ఇప్పుడు మాల వేసుకున్నారని మంచిగా మాట్లాడారు. లేదు, నాకు ఇది ఎలా అంటే నా గురుగారు రాళ్ళపల్లి గారండి. బేసికలీ నేను థియేటర్ థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తిని. నాది మిమిక్రీ డిప్లొమా అండ్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీలో నాది వరంగల్లో పూర్తయిందండి. మా గురుగారు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు. అక్కడ పూర్తయిన తర్వాత నేను ప్రస్తుతం తనకు బాగా తెలుసు, నేను ఒక చిన్న టీవీలో వెంట్రులాక్విజం చేసేవాడిని. వెంట్రులాక్విజం అండ్ మిమిక్రీ చేస్తూ ఒక లైవ్ షో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా మాట్లాడడం అలా చేస్తూ ఉండేవాడిని. అలా నా ప్రస్తావన స్టార్ట్ అయ్యి ధనరాజు గారు నన్ను ఇలానే చూస్తూ ఇలానే ఇంటర్వ్యూ చేస్తుంటే, ధనరాజు గారు జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, నీలాంటి కుర్రోడు అక్కడ అవసరం అంటే, అప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా వెళ్ళాను నేను. వాళ్ళు రాసుకుంటుంటే టీలు అందియడం, వాటర్ బాటిల్ అందియడం, అలా వారికి నచ్చి ఒక ఆర్టిస్ట్ రాకపోవటం వల్ల ఆయన టీంలో అప్పటికి ఫిలప్ అయిపోయారు కళాకారులందరూ. నెక్స్ట్ రోలర్ రఘు గారు అని ఉన్నారు, ఆయన టీంలో నన్ను పెట్టియటం, ఆ సమయంలో ఫస్ట్ కిట్టే నేను పేలటంతో ఆ గుర్తింపు వచ్చింది. అలా ధనరాజు గారి పుణ్యం నేను జబర్దస్త్కి ప్రవేశించాను.